ఏంది మొగుడా గింత పొద్దుగాల లుంగి కట్టుకొని టవల్ వేసుకొని బాగా రెడీ అయ్యాను. ఎటు పోతున్నావు? అడిగినావా అడిగినావా నీ గబ్బు నోరు వేసుకొని అడిగినావా? ఇక నేను బయటికి పోతే నాకు ఇలా పని అయినట్టే. ఏంది గుట్లు ఇట్లా పెట్టి చూస్తాను అంటే అడిగే హక్కు నాకు లేదు, చెప్పే బాధ్యత నీకు లేదా? అయినా నీకు ఇవన్నీ ఎందుకే? నేను చెప్పింది చేసి నేను తీసుకొచ్చింది అండి పెట్టగా. అబ్బో నువ్వు నాకెందుకు చెప్తావు? అన్నీ మీ అవ్వకి చెప్పుకుంటావు, నేను ఉన్నా కూడా లేనట్టే. ఏందే 4 రోజుల నుంచి చూస్తానా? ఏమో కొత్తగా మాట్లాడతాను. ఇవన్నీ మీ అమ్మ నేర్పుతానా? ముందుగా నా ఫోన్ చేసుడు బంద్ చేయి. నేను ఒకటంటే నువ్వు ఒకటి అంటానవా? గిట్లా కాదు, చెప్తావు నీ సంగతి. ఇంకొకసారి మా అవ్వగారి గురించి మాట్లాడమనుకో, ఇప్పుడు నీపు చింతపండు అయింది. ఇంకోసారికి నిన్ను బొక్కలు మొత్తం ఇరగొడతాం. ఏమనుకుంటున్నావు? నీ ముక్కు కొడతాం. నాది బుద్ధి తక్కువ. పువ్వులోటి నవ్వుకోలేదు. వంగ కూడా అంతలేదు కదా. ఇక పొలం కడిపోయి నేనేం పని చేస్తా. ఇది పని చేయాలి, పని చేసుకునేటోని పట్టు కొడుతుంది. అబ్బో నీకు అనుకున్నారు నీ అవ్వగారు. ఏమో మాట్లాడుతున్నా? ఏంది బిడ్డ ఏమో కుంటుకుంటా నడతానా? నేనెందుకు కొడతాననే? నేను మంచిగానే ఉన్నా. ఏంది బిడ్డ నీ కాళ్ళు అబద్ధం చెప్పిన నీ ముఖం నిజం చెప్తాను కాదురా. ఎందుకు అబద్ధం ఆడతావురా? ఏం చెప్పమంటావే అవ్వ? నా పెళ్ళం పూటకు ఒక కథ చెప్తాను, దాన్ని ఏమన వశం లేదు. కొండ నాలుకను మందలిస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టున్నదిరా నీ గోస. దాన్నే మందలిచ్చేటట్టున్నదిరా. ఏం చేయమంటావే అమ్మ? అంగట్లో బంగారు సీరకు అందరగా పడ్డట్టు దీన్ని ఏరు కోరి చేసుకునేది. ఆ కారు నుంచి వెళ్ళి వెనకలు తిరిగి చూసుకుంటే నా పై నిండా దెబ్బలు తప్ప ఏమి లేవే గంగవ్వ. ఏం చెప్తావు బిడ్డ? చేసుకున్నానికి చేసుకున్నంత, అంతకు తగ్గ బొంత. అవు అని ఎటు పోతున్నావు? ఇంకెటు పోతానే? ఊరు నిండా అప్పులు, పిల్లలతో గోసలు, అట్లా అప్పటికరాను పోతాన్నా. ఏంది బిడ్డ నువ్వు బాధపడకు, దాని సంగతి తర్వాత చెప్పుదాం. అవ్వ కొడుకులు నా గురించి ఏమో మాట్లాడుకుంటారు. ఏంటి మొగడా? అబ్బో నువ్వు దివి నుంచి దిగొచ్చిన అప్సరసవా అని ఇక నీ గురించే మాట్లాడుకోవాలి. ఓ అమ్మ, దాని నోట్లో నోరు పెట్టకే, మళ్ళీ లేని కోసం ఎత్తది నీ అవ్వ. గట్లరా నా దారికి. ఏందే పొద్దున్నే ఇంత పెట్టుకొని తింటాన్నావు? నీకో మొగడున్నాడు, వాడు అచ్చరా కాగుతా వాడు నేను కలిసి తిందామని ఉన్నదా లేదా? ఇక్కడికి తోలేటప్పుడే నాకు మా అవ్వ చెప్పింది, నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించకుండా కడుపు నిండా తిని బిడ్డ అని. అందుకని పెట్టుకొని తింటానా. గవ్వన్నీ నీ అవ్వగారింటికన్నా నడతాయి, అత్తగారింటికన్నా నడువాయి. అంటే మీ కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తానా? అబ్బో నువ్వు నాకు చెప్పన్నారే గింత గింత పెట్టుకొని తింటాన్నావు? నా కళ్ళ కనబడతలేదా? నన్ను గంత మాట అంటారా మీరు? ఏంటే ఏంది
మీద కత్తానా ఏమంటారు మీరు? ఏందే నువ్వు నీ అక్కయ్యల నువ్వో నేను ఏ ఆపురి. నీ అవ్వ ఏం లొల్లి పెడతారే మళ్ళా మొదలు పెట్టరా మీ అత్త కూడా లొల్లి పొద్దుగాలే అట్లా ఇప్పుడేమో ఇట్లా ఏంది సాత్విక ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు నువ్వు ఇగో నేను మీ అమ్మ కళ్ళకు కనిపించలేను. నాకు గనక తిక్క రేగిందో అబ్బ బిడ్డో నీ పెళ్ళానికి మనం కనబడతలేమురా కండ్లకు దాని స్వతంత్రం దానికే ఈ లొల్లికి మొత్తం కారణం మీ అవ్వే. ఏందే ఎక్కువ ఎత్తానే అగో ఈ లొల్లి కారణం మీ- నన్ను కొట్టినావు కదా నువ్వు. నేను పోతిగా నీ సంగతి చెప్తా ఆగు నేను. గంత దెబ్బ కొడతావు బిడ్డ నాకే జల్లు అన్నది అబ్బా లేకపోతే ఏందమ్మా ఊగుల కొద్ది ఎక్కువ చేస్తుంది రోజు రోజుకు దీని ఆగడాలు ఎక్కువైతున్నాయి సరే నువ్వు లోపలికి పోయి దాని సంగతి నేను చూసుకుంటా నీకిచ్చి పెళ్లి చేస్తే నన్ను ఎక్కడ కాకుండా చేసిండే అమ్మో. ఓ సాత్విక ఇప్పుడు ఏమైందని అడుగుతానువే నన్ను అక్కడ కొట్టినావు కదా నువ్వు. మళ్ళీ ఇంకేమైంది అని అడుగుతున్నాను నేను. నువ్వు నోరు ముయ్యి, నీకు మాట్లాడే అర్హత లేదు. ఇది ఎక్కడ నన్ను ఉన్నదానే సాత్విక మొగన్ని కొట్టి మొరమొర నేర్తాను మన వాడగట్టం చూస్తే ఏమనుకోవన్నే అభిషేకాలు చూసినా వారి పెళ్ళాన్ని చిత్రహింసలు పెడతాను పట్టు పట్టు రోజు కొడతానని అనుకోవాలని ఇది అంత చేస్తాను వానే నాకు అవన్నీ తెలియదు. నేను మా అమ్మగారింటి పోతే కంటే. నీకేమన్నా రందారా ఒక సాత్విక ఊరు నిండా అప్పులు చేద్దామంటే పని లేదు అంటే మా అమ్మతో నిలబెట్టుకుంటావు లేకపోతే తెల్లారి నుంచి వెళ్ళి సాయంత్రం దాకా నాతుడి రాతంతం చెప్తావు ఎందుకే గిట్లా చెప్తాను అసలు అంటే అమ్మగారింటికి పోతా అని ఓ బ్యాగ్ చదువుకొని ఎడుతావు ఇంత లొల్లి చేసినావు పొట్టు పొట్టు ఏడ్చినావు ఏమన్నా నచ్చింది ఉన్నదా నీకు అంత మంచిగా ఇప్పుడు ఇలా నేనే దొంగనేనా? ఇక ఏంటన్నా చెప్పు. ఏం చేసి లేదే సాత్విక నేను చెప్పినట్టు నువ్వు బుక్కడానికి తండి పెట్టు మా అవ్వ జోలి పోకు ఇంత కథ ఏకు పొద్దున్న లేక సాయంత్రం దాకా వాడకట్టలు ఏమనుకుంటారే గయ్యాలు అనుకుంటారు మంచిగా ఉన్నావు అనుకో అబ్బా అభిషేకాన్ని పెళ్ళి ఎంత మంచిదా అని పేరు పోతావు మంచిగా ఉండొచ్చు మీ అమ్మకు కూడా ఎప్పుడు నా జోలికి రాకని. సరే మా అమ్మకి నేను చెప్తా గానీ సక్క బియ్యం పెట్టు తిందాం ఆకలి అవుతుంది సరే పెడతా. ఓ అమ్మ నువ్వు దాని గురించి అస్సలు పట్టించుకోకే అదో పిచ్చిది ఏందిరా ఎందుకు బాధపడతావు దాని గురించి నాకు తెలుసు నువ్వు అసలే బాధపడకు నువ్వు గట్లా అంటాను అని నాకే బాధ అనిపిస్తుంది అమ్మ నీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయానే ఒక 4 నెలల కింద రాజే దగ్గర 40,000 అప్పు తీసుకున్నానే ఇగో రేపు వచ్చి పొట్టు పొట్టు ఇంటి ముంగడ ఇజ్జత్ ఇస్తారట నాకైతే కంపల్సరీ ఇవ్వాలని నిన్న ఫోన్ చేసి చెప్పిండు అయ్యో మరి ఎట్లరా ఏం చేద్దాం బిడ్డ ఏం ఆలోచిస్తున్నావురా నా దగ్గర 10,000 ఉన్నాయి పింఛన్ పైసలు దాచిపెట్టినా రేపు ఆయనకు 10,000 కడదాం ఏమన్నాడు ఏమోనే అమ్మ ఆయనకి ఇచ్చేటి 40,000 వడ్డెన్నైనాయో ఏమో ఈ 10,000 ఇస్తే ఆగుతాడో ఆగడో చూద్దాం ట్రై చేద్దాం అంతే అంటవా అరే అభిషేక్ ఏమైందిరా పైసలు ఇంకెప్పుడు ఇస్తావురా 6 నెలలే ఇంకెప్పుడు ఇస్తావు పైసలు ఇవాళ ఎలాగైనా డబ్బులు వసూలు చేసుకునే పోతా కథలు పడుతున్నావు నువ్వు బాగా ఏయ్ ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఆ ముచ్చట నువ్వు కాదు నీ మొగుడిని అడిగి చెప్పు ఓ సాత్విక నీకు దండం పెడతా నీకేం తెలియదు నువ్వు వాడు ఆగు దండం పెడతా వాడ మీద ఇజ్జత్ చేయకు ఒక్క 2 రోజులు ఆగు ఇస్తా దండం ఎందుకు పెట్టుడు? ఎవరైనా అసలు బాణం మధ్య లేనప్పుడు నీ మొగుడు నా దగ్గర 40,000 అప్పు తీసుకున్నాడు ఇంతవరకు ఇలా ఇంకా ఇత్తంతి ఆగరాదు. ఎట్లా పోతానమ్మా మేము? ఇంకెన్ని రోజులు అవుతారు
అంటే మీకు అప్పు ఇవ్వాలి, 6 నెలల ఉంది మీ ఇంటి చుట్టూ తిరగాలి, పైగా మాటలు వాడాలి మీదికెళ్ళి. ఏందిరా అభిషేకు, కత్తలు పడుతున్నావా? ఏం సంగతి? మేమేం మాట్లాడలే, మీరే మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు కొడతారు. అన్న ఏం లోలన్నా ఇది కుర్చీ మర్దవేటన్నా. నువ్వు ఆగురా. ఏమ్రా అభిషేకు, పైసలు ఇస్తావా? నీ పెళ్ళం చైన్ తీసుకపోనా? ఆగు బిడ్డ, నీ దండం పెడతా, జర ఓపిక పట్టుకో. ఇదిగో బిడ్డ, నీ పైసలు కట్టరాక ఈ సైన్ నీ దగ్గర పెట్టుకో. పైసలు కట్టి సైన్ ఇడిపించుకుంటాం. సరే అమ్మా, ఈసారి ఒక్కసారి నీ మాట వింటా. సరే దారా. అరే ఒక మాట, అప్పు చేయగానే సరిపోదురా, అది ఎలా తీర్చాలనో తెలివి ఉండాలి. ముందుగా మాట్లాడే విధానం నేర్చుకోండి. అత్తమ్మ నన్ను క్షమించండి. ఎందుకే ఆపత వస్తే మనది మనం కాపాడుకోవాలి. చూసినావానే గింతనని నీకు తెలివి ఉన్నదా? చూడు ఆపద మా అమ్మ కాపాడింది, ఊక దానికి తిడుతావు కదా, ఓ ఎగురుతావు కదా పొద్దంతా. ఇప్పటికైనా కొంచెం తెలివి తెచ్చుకో. మంది మీద ఎగురుడు, ఆ మంది మాటలు పట్టుకొని వచ్చి మా అమ్మ మీద ఎగురుడు, ఇదంతా లొల్లి చేయకు. పా అన్నం పెడుతూ ఏం ముఖం చూస్తావు? పారి కింద పారి, మా చూసిరుగా. అబ్బో ఇదేమో ఎగిరిత మీద పోతాంది. రాత్రి వన్నుడే పొద్దుంటే వన్నుడేనా? ఇంకేమైనా పనున్నదా లేదా నీకు? నీ అబ్బా ఇంట్లో ఉండుమంటావా పీకుమంటావా? పండుకొని కూడా స్వతంత్రం లేదా అనే? మాజాలు గంతి, నీకొక ముచ్చడి చెప్పాలే. గంతగానం ఏం ముచ్చట్నే? నీ ముచ్చట చల్లవడా ఏం ఆగమాగం లేపుతావు? ఇగో మన పక్క పొంటి పొలంలో వజ్రాలు దొరికే. అబ్బా మన పక్క పొంటి పొలంలో వజ్రాలు దొరికినాయా? అవును, మన పొలంలో కూడా వజ్రాలు దొరికితే కావచ్చు, పోయి వెతుకుదాంపా. సరేనా? అయినా వాళ్ళ పొలంలో వజ్రాలు దొరికినాయని నీకెట్లా తెలిసే? రాజు నువ్వు లక్ష్మి మాట్లాడుకుంటాడు, సాటుగా పోయిందా? అవునా? నువ్వు బంగారు పెళ్ళం. సరే కానీ పెళ్ళమా, ఈ ముచ్చట ఇంకెవరికి తెలియదు కదా? ఏమో పెళ్ళమా, నాకు నమ్మ బుద్ధి అయితలేదే. ఆ రాజుగారి పొలంలో వజ్రాలు దొరికినాయని మన పొలంలో దొరుకుతాను ఏమైనా నమ్మకం ఉన్నదానే? ఓ తెలి తొక్క దద్దమ్మా, ఆ రాజుగారి పొలము మన పొలము పక్క పక్కకే ఉంది. ఏమైనా 100 కిలోమీటర్ల దూరం లేదు. అడిగెత్తే వాని పొలం, అడుగు తిట్టే మన పొలం, ఒడ్డు పక్కకే ఉండి పోయి వెతుకుదాంపా. లే అప్పు నువ్వు చెప్పినట్టు మనకు అదృష్టం ఉంటే మన పొలం నిండా వజ్రాలు ఉండాలి. పావే ఎత్తుకుదాం, వానికి దొరికినాయి కదా మనకెందుకు దొరికాయి? పా. అబ్బా నా కొడుక కోడలా, మీరైతే వారి మీ సంగతి చెప్తా. అవునే పెళ్ళవా, గాల్లెవలే మూసుకేసుకొని మన పొలంలో ఎంకలాడతారు. కుంపదీసే వాళ్ళకైనా తెలిసింది అయ్యేంది? ఏమో నాకేం తెలుసు. మనం మాట్లాడుకున్న విషయం పుష్కనలో నిన్న రాయింది. మనం మాట్లాడుకున్న సంగతి ఎవరికి తెలిసే? ఎవరో గడ్డి కోసుకొని వచ్చినట్టున్నారు. ఎవరు మీరు? మా పొలంలో ఏం చేస్తారు? నేను నీ అత్తను. ఓ అమ్మా, నువ్వు ఇంటికాన్నే ఉన్నావు గానే గిటెప్పుడు వచ్చినవే? నాకు మా తెలుసు బిడ్డ, పక్క పొట్టి రాజుగారి పొలంలో ఏం దొరికిందో మన పొలంలో ఏం దొరుకుతుందో మీరు ఎందుకు వచ్చినా నాకు బాగా తెలుసు. అబ్బో, మీ అమ్మ అప్పటి చల్లకుండా మనం మాట్లాడుకునేది అన్నిన్నది, అందుకే వచ్చింది. ఇంకేంది తెలిసింది కదా భాగవతం. ఇక ముగ్గురం కలిసి ఎంకలాడదాంపా.
సరేపా. ఓ అమ్మ అయిపోయినట్టున్నాయి, పోదాం పారి. ఎవరైనా చూసిరనుకో ఏమిలే ఉన్నాయి పోతాయి పారి. మరి అదే జల్ది బా నడివే. ఏం చూస్తారే చివరి మంచూరి ఎవరైనా అత్తరా ఖర్చు కానీ ఆగరావే పంచుదాం. ఎట్లా వంచాలనా అని ఆలోచిస్తున్నా. ఏమంటావా పిల్లవా? ఎట్లా చూడు ఎక్కడిది, మనం ఇద్దరం ఉన్నాం, మనకు 2 పాలు, మీ అమ్మకు 1 పాలు. ఏంటి మీ ఇద్దరు కలిసి 1 పాలు నాకు 1 పాలు, అట్లయితే మంచూరు లేకపోతే లేదు. గట్ల ఎట్లుంటది, మేమిద్దరం మా ఇద్దరికి చెరు 1 పాలు, మీకు 1 పాలు. నేను ఒప్పుకోనట్లా, మీ ఇద్దరికి 1 పాలు నాకు 1 పాలు, నడపది ముగ్గురికి 3 పాలు గంతే. లేకపోతే వంచకు. లేదు లేదు. ఏంది మీరు ఇప్పుడు కూడా కొట్లాడుకుంటారు? అబ్బా నన్నే బోడి కొడతారా, సంగతి తర్వాత చెప్తా. ఏంది ఓ అమ్మ, ఏమో ఇట్లా పక్కకుండి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అయ్యో బిడ్డ, నేను చెప్పుడే మర్చిపోయిందే. పొలాలల్లా పాతిండ్లల్లా వజ్రాలు బంగారం దొరికితే పూజలు చేయించాలే, మీకు తెలియదు. ఆగో గిది ఏంది కొత్త ఫిట్టింగ్, గట్ల లేకపోతే ఏమైతుందట? ఇగో కోడలా, పూజ చేయించపోతే వీని బంగారం నీ బంగారం మొత్తం మాయమైపోతాయి, తర్వాత మీ ఇష్టం. అబ్బో అవునానే పిల్లవా, ఇప్పుడు ఏం చేద్దామంటవే? ఏం చేసేది అమ్మ, నువ్వన్నట్టే ఈ వజ్రాలకు పూజ చేపిద్దామే. ఎవరి కొడుకు లేకపోతే పిల్లవా మన పైసలు మన నగలు మాయమవుతాయి. ఏమనుకున్నావు? పూజ చేపిచ్చే ఇవి మనం ముగ్గురం మార్చుకుందాం. ఇగో మొగడా, మీ అవ్వతోడి చేతులు అలిపినావు కదా, ఇక ఎక్కడికైతే అక్కడికే సర్వనాశనం. సరే బిడ్డ, నేను మంచి మంత్రగాన్ని పట్టుకొస్తా. ఇప్పటికిప్పుడు మంత్రగాన్ని ఎడ చూడాలి, ఏం చెయ్యాలి? కోడలు కొడుకు మాట ఇద్దిని, దేవుడా ఎక్కడ దొరుకుతాడు మంత్రగాడు? అరే గట్ల బయటోడు శివగాడే ఉన్నట్టున్నాడు కదా. ఓ శివ ఇగరా. ఎందుకంగావా అత్త నాకు? అరే శివ, నేను ఒక పని చెప్తా చేస్తావా? ఏంది గంగావా, నువ్వు చెప్తే నేను చేయనా? చెప్పు ఏంది? అరే శివ, మా కొడుకు కోడలకు వజ్రాలు దొరికినాయి. ఏంది వజ్రాలా? అరే గట్టి గొర్రెకురా, ఎవరైనా వింటారు. వాళ్ళకట 2 వాళ్ళట, నాకు 1 పాలట. ఆ వజ్రాలు మనం ఎట్లయినా కొట్టేయాలి. సరే గంగావా, లేపేద్దాం. నేనేం చేయాలో చెప్పు, నాకెంత ఇస్తావో చెప్పు. ఏం లేదు శివ, నువ్వు మంత్రకాన్ని వేషం వేసుకొని రా. మంత్రా నేషంలా నేను వస్తా, ఏం చేయాలో చెప్పు. చెవిటేరా. అబ్బా డీల్ ఓకే. పొద్దు ఒకంగా రారా. అరే ఇంద్ర ఆగమా పోతున్నావు? అరే అభిషేక్ అనుకున్నాను పెళ్ళానికి అలా పొలంలో వజ్రాలు దొరికినాయట్రా. అబ్బా వజ్రాలు దొరికినా? అరే నీకు ముచ్చట తెలియదురా, వాళ్ళ అమ్మనే నన్ను మంత్రగా నేషం వేసుకొని వచ్చి ఆ వజ్రాలు కొట్టేయమన్నా తెలుసా? అరే నేను కూడా తన దండం పెడతా, సరే ఇన్ని వంచుకుందాం. అరే నువ్వు నా జాంజిగిరి, నిన్ను తీసుకుపోనారా? ఆ వజ్రాలు మనమే కొట్టేద్దాం, చలోపా. మేము వచ్చి ఎంతసేపు నా మొఖాలు చూస్తారు? ఆ వజ్రాలు తెచ్చేది ఉందా? ఇదే నా మొఖాలు చూసుకుంటా కూర్చుంటారా? అత్తమ్మ, నాకు వీళ్ళిద్దరిని చూస్తే ఏదో తేడా కొడుతుంది. ఏంది నన్ను చూస్తే తేడా కొడుతుందా? ఏంది గంగావా, చెప్పలే నా గురించి ఇలాగు? ఏంటి ఓ సాత్విక, నీకేం తెలిసే స్వామి గురించి? 4 బొర్రెలు 4 చెర్లు దాటుకొని తీసుకొచ్చిన స్వామిని. అబ్బా అవునా? అయితే నేను పోయి ఆ వజ్రాలు కూడా తీసుకొస్తా. సరే కొంచెం అటు కూర్చోని ప్రొద్దున తలసనం చేసిరా. అయ్యో స్వామి,
మా వాళ్ళు పొద్దు మాకు తానం చేస్తారు, ఎందుకంటే మా ఇంట్లో వ్రతాలు ఎక్కువ. ఇటే జరుగుతుంది. అబ్బా మరీ మంచిది. మాదా తీయురి ఇక మా మాటలతోనేనా ఇంకేమైనా కార్యక్రమం మొదలు పెట్టేది ఉందా లేదా? అయ్యో ఆడికే వస్తున్నా, పానం అవతలేదా? మీకు కనుక దొరికినాయి వజ్రాలు? స్వామి ఇలా మాటలు పట్టించుకోకూరి, మీరు మొదలు పెట్టుర్రి. సరే గాని మీరు ముగ్గురు ఒక పని చేయరు, ఫస్ట్ కళ్ళ గంటలు కట్టుకోరి. బాబు గిదే ఫీటింగ్ మన ముగ్గురి కళ్ళ గంజలు కట్టుకోమంటాడు. కళ్ళ గంటలు కట్టుకోకపోతే మీకు వజ్రాలు ఉంటాయి కానీ జీవితాంతం మీకు కళ్ళు పోతాయి, మరి తర్వాత మీ ఇష్టం. కట్టుకోర్రా, కళ్ళు పోతాయట వజ్రాలేమో గాని. అబ్బా కళ్ళు పోతే ఎట్లా, కళ్ళు లేకపోతే నువ్వు ఇది కట్టుకో, నేను ఇది కట్టుకో. కట్టుకోర్రా. కట్టుకోరు. సరే స్వామి, మీ పూజ మీరు కాదు. కానీ మీరు చెప్పినట్టు మేము వింటాం. అత్తమ్మా ఇంకెంతసేపు కళ్ళు తెరమంటారా? ఈ సాయి సప్పుడు ఎత్తలేడు. అరే సామి చెప్పింది వినవా? కళ్ళు తెస్తే కళ్ళు పోతాయి, నీ వజ్రాలు పోతాయి, నీ కళ్ళు పోతాయి. ఏ ఆగురి అమ్మ, నాకెందుకు అనుమానం వస్తుంది. సాము సప్పుడు ఎత్తలేరు, మరి ఉన్నాయా వజ్రాలు? మరి వీళ్ళు పట్టుకొని పేరురా. సాత్విక అయ్యో అయ్యో వజ్రాలేవి వజ్రాలేవురా, స్వామించలేవి. సాములేరి వజ్రాలేవి. అయ్యో సాములు. నువ్వెక్కడ దొరికినవరా నాకు మొగడా? ఆ వజ్రాలతోని బిల్డింగ్లు కట్టుకొని నగలు కార్లు కొనుక్కుందామని చూసిన నేను, నువ్వేమో మీ అమ్మ మాటలిని మీ అమ్మేమో ఆ మంత్రగాన్ని పట్టుకొచ్చింది. ఇప్పుడు చూడు ఏమైందో, ఆ వజ్రాలు పట్టుకొని ఆ స్వామికి జంపారు. ఓ అమ్మ, ఈ మంత్రగాడు నీకు ఎక్కడ దొరికిండే? ఈ అమ్మ వజ్రాలు మంత్రగాడు ఇద్దరు చంపారు. నువ్వు గనక తెల్లారి వరకల్లా ఆ వజ్రాలు మంత్రగాడు ఇద్దరు తీసుకురా, లేకపోతే నువ్వన్నీ ఉండాలి ఇంట్లో, మేమన్నీ ఉండాలి. సరే తీ బిడ్డ, వాని కోసం పోయి వాడిని ఎక్కలాడుకొస్తా, మంత్రాలని తీసుకొస్తా. సరే తీ ఉండు. అరే పోతున్నావా? పోయి తెస్తావు. మంచలందరూ కాటుకొచ్చినావు. ఓ మంత్రగాడట, అవిటికి పూజలట, అట్టి వజ్రాలు. ఛీ! అత్తమ్మ చాయ్ తీసుకోరు, అసలే మీరు మళ్ళీ గోళీలు వేసుకోవాలి. అబ్బా ఏం కూడలు దొరికినవే, బిడ్డ కన్నా ఎక్కువ. నేను ఏ జన్మలో వేసుకున్న పుణ్యము. తాగురు చాయ్ చల్లగా. ఏ ఊకోరత్తమ్మ, ఇంటికాడ నాకు మా అమ్మ ఎట్లనో మీరు కూడా అట్లనే నాకు అమ్మ లెక్క మీరు. నేను ఎసంటి కోడలో దొరుకుతా అనుకున్నా, నాకు బంగారం అసలు కోడలు దొరికినవే. నా కడుపు రెండింది బిడ్డ. ఏ ఊకోరత్తమ్మ, మీకు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? మీరు నాకు ఒక తల్లి లెక్క. అవును గాని మరి ఏం కూర పోయినవే? ఇంకా కూర బువ్వ కాడికి ఎక్కడ పోయినా బావే మన కూరగాయలు తీసుకొస్తారు కావచ్చు అని చూస్తాన్నా. అయ్యో కోడలా, వాడు తెచ్చిరాక చూస్తావే, గావరైతాంది. ఇంత పప్పు చారు చేయిపో బిడ్డ. అబ్బా, నాకు ఎంత మంచి పెళ్ళం దొరికింది. అత్తని అమ్మ లెక్క చూసుకుంటుంది. అయినా ఇంత మంచి భాగ్యం ఎవరికి ఉంటుంది? అయ్యో అభిషేకం రానే వచ్చింది కదనే. ఏ కూరగాయలు తెచ్చినావు బిడ్డ? అప్పు టమాటాలు అయితే బాగా పిరా ఉన్నాయి. ఇగో ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తెచ్చిన, మంచిగా ఆలుగడ్డ చారు చెయ్యే. పోయి అండిపోయేదోటి. సరే అండుతా, మీకన్నా ఎక్కువనా అండుకో. అమ్మ, మీరిద్దరు అవ్వ బిడ్డలు కలిసి ఉంటారు. నాకైతే మస్తు సంబరం అవుతుంది. ఇటువంటి కోడలు ఎవ్వరకు దొరకది. అత్తమ్మ మీరు షుగర్ గోళీలు వేసుకోవాలి కదా, వేసుకున్నారా? ఓ అమ్మ, నీకు రోజు రోజుకు మతి మరపు అవుతుంది. ఎందుకంటే మర్చిపోతానమే? అరే దీని మీద ప్రేమ ఎక్కువ, మర్చిపోయిన కడున్నది తీరా. ఓ నీ కోడల మీద ప్రేమ తలవాడ. ఇగో వేసుకో. అయ్యో అత్తమ్మ నీళ్ళు తాగండి. ఓ అమ్మ, మెల్లగా రాదే, ఎట్లా ఎత్తిపోతుందా? కూడలు కూర కమ్మగా అంటిందిరా. 2 బుక్కలు ఎక్కువ తింటున్న వరకు సరే పడ్డది. మా సాల్తి, నీ కోడల మీద బాగానే ప్రేమ ఉన్నది. ఎందుకంత తొందరపడతానో
కూర అయిపోతే నీ కోడలు మళ్ళీ 2 గంజలు నిండా అండి పెడుతుంది. అవునత్తమ్మ బావ చెప్పింది నిజమే. నేను మళ్ళీ మీకోసం గంజులు గంజులు అండి పెడతా. మహాశాంతి నా కొడుకు గురించి నాకు తెలియదారా? మూసుకో సపరేట్గా తిను. అమ్మ మూత మూసుకోలే కదేవిడే మళ్ళీ ఇదంతా మటమ్మా నీకు అందినట్టు. తినరా ఎట్లనో మంచిగానే ఉంటుంది కదా తినురి. మంచిగా తినరాదు రే, కమ్మగా కడుపుంటే తినురి. ఇది కాకపోతే ఇంకోటి చేసుకో తినురి. రేపు మటన్ తెచ్చుకుందాం. సరే. తినురి కమ్మ తినురి. అండి పెడతావా? నా కూడా నాకంటే బంగారు తల్లి. బో నీ కూడా బంగారు తల్లి. తిను తిను. ఆహా బోహో ఇసొంటి భాగ్యం ఎవ్వరికి దొరకది. అబ్బా నా పెళ్ళం మా అబ్బను ఎంత మంచిగా చూసుకుంటాందో. ఇసొంటి కోడలు బా ఎవ్వరికి దొరకది. ఏంది ఇదంతా కళ? ఏమో లొల్లి సౌండ్ వినబడుతుంది. ఏంది కుంప తీసి మా అబ్బాయి నా పిల్లలు కొట్టుకుంటారా ఏంది? ఏందే నువ్వెక్కడ దొరికినవే? నువ్వేమైనా మనిషివేనా? అబ్బో మీ ఎసొంటత్త ఎవ్వరికి దొరకదు. ఇంకా మీ గురించి చెప్తారా నాకు? అబ్బో నా కొడుకు మనసు పడ్డాడని నిన్ను కోడలను చేసుకున్నా. నువ్వు చూస్తే గిట్లున్నావు. చిన్నపిల్ల అని అంటే నా నెత్తిలు ఎక్కుకున్నవే. మిమ్మల్ని ఎవరు ఎక్కించుకోమన్నారు? అయినా మీతోటి నాకేం పని? నాకు నా మూగాడు ముఖ్యం. మొగడే ముఖ్యమైతే 25 ఏళ్ళ కొడుకునే వదిలేసిర్రే. అబ్బో గట్ల అంటే 25 లక్షల కట్నం అట్టిగానే ఇచ్చిన మీకు. ఇది తెచ్చిన 25 లక్షలాట. నేను ఇల్లు కట్టుకున్నానట, నగ వేసుకున్నానట. మరి లేకపోతే మీరు చెప్పిన 25 లక్షలల్లా 2 లక్షలు ఖర్చుకిచ్చిర్రు. ఇక మాకేం మిగిలే? అంత బంగారమే మీరే పెట్టుకుంటారు. లేకపోతే 25 లక్షల కట్నం తీసుకొచ్చి మీ చేతిలో పెట్టమంటారా? అమ్మా నీకో దండం. ఎడ్డమంటావు. ఇంకేంది అర్థమైందే నా గురించి? మీ పని మీరు చూసుకొని నా పని నేను చూసుకుంటా. ఓరి అవ్వ వీళ్ళేంది గిట్లున్నారు? నేను ఎంత మంచి కలగన్నా అట్లుంటే ఎంత మంచిగుండు పాడుగాను. నువ్వు ఎన్ని చెప్పినా అది నదిరా బిడ్డ. దాంతో గోసే ఉన్నది. అమ్మ ఏం చేయాలో అర్థం అవుతుంది. ఇటు పోతాంది ఏంది బ్యాగ్ చదువుకొని? ఎవరేమన్నారని పోతానవే? ఇగో మొగడా, నేను నీతోటి నీ అవ్వతోటి నేను నెగల, అందుకే నేను మా అవ్వగారింటికి పోతాన్నా. అయ్యో ఇదేం బాగోతావే? బ్యాగ్ చదువుకొని పోతాను. నిన్ను ఎవరేమన్నారా సాత్విక? నన్న ఎవ్వలేమనలే, కాలు కింద పడకుండా చూసుకుంటారు. సరే సాత్విక, అయినా నీకు ఇప్పుడు ఏం తక్కువైందని ఇట్లా చదువుకొని పోతానవే? నాక ఏం తక్కువ కాలే, అన్ని బాగా ఎక్కువైనాయి. అందుకే నేను మా అవ్వగారింటికి పోతానంటన్నా. ఎవరింట్లో నా కోడలు ఉన్నదా లేదా అనుకోవాలి. నువ్వేందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఇగో సాత్విక, మీ అమ్మగారింటికి పోదామన్నంత ఇష్టం నాకు ఇదంతా లొల్లి అవసరమా? నా మొగుడు నాతోడు మంచిగుంటే అయిపోయా, నేను నా మొగునితోడు మంచిగుంటే అయిపోయా అని ఉన్నదా అని నీకు? ఓహో నీకు గట్ల అనిపిస్తుందా? నీ అబ్బాయి చేసే శాస్త్రాలకి నాకు ఇక్కడ కట్టం అవుతుంది. నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితలే, నేను పోతా. అబ్బో చూసినవా అనే అమ్మ? అయితే నీ ఇష్టం బిడ్డ. ఇక నువ్వు నిన్ను ఎవ్వరు ఆపరు. పోతుంది. పో మీటికో. ఊకున్న కొద్ది ఎక్కువ చెత్తనమేందే? ఇది కూడా కలనా? ఇదేంది కలలు పాడుగాను గిట్ల వచ్చినాయి? అయినా అబ్బో ఇటువంటి కలలు ఎవ్వలకు రావద్దు. నా పెళ్ళ ఉన్న మా అబ్బ ఎట్లున్నారో ఏమో. ఆగో మా అమ్మ ఎటు పోతారా ఇద్దరు? ఇంకెడికి పోతావురా? పొలం కాడికి పోతాను. నువ్వు కూడా రా. అబ్బా దేవుడా, బతికించినావు. నా పెళ్ళను మా అవ్వ కలిసే ఉన్నారు. ఈ అబ్బా ఏమో అనుకున్నా. అత్తన పరి. అయ్యో ఈ పేస్ట్ అయిపోయినట్టుంది. దీన్ని ఎట్లైనా చేసి ఇంకొక 10 రోజులు చెయ్యాలి.
వదిలి పాడుపడేది అత్తలేదు. అయ్యో పేస్ట్ అయిపోయినట్టున్నది కదా. అయినా ఇది ఎట్లా తోముకుంటుంది? ఓ సాత్విక, ఏమో ఓడతానవేంది? నేను ఇక్కడనే ఉన్నా కదా. నువ్వు ఎట్లా పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేసుకున్నావే? ఇది అయిపోయింది కదా. నీలా ఈ పేస్ట్తోనే బ్రష్ చేసుకున్నా. అయినా నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు ఇప్పుడు? సరే సరే, నేను 2 రోజుల కింద కొత్త పేస్ట్ తెచ్చిన కదా, అదేపో ఇది అయిపోయింది. కొత్త పేస్టా? కొత్త పేస్ట్ ఎందుకు? ఏంది కొంప తీసి నీ పిసినార్తనంతో బ్రష్ చేసుకునే బంద్ చేసినవేంది? చీ, నేను గట్లెందుకు ఎత్తా? నేను గా పేస్ట్తోనే బ్రష్ చేసుకున్నా. దీంతో దీంతో ఇట్లా బ్రష్ చేసుకున్నావే? ఇలా అడుసు కూడా లేదు. దీంతోనా? ఇయో గిట్లా గిట్లా అని గిట్లా మడత పెట్టి గిట్లా గట్టిగా పెట్టి ఇయో గిట్లా అనుకున్నా. కర్మరా బాబు, ఈ పిసినార్తనం సల్లవాడా నిన్ను. సరే నువ్వు ఎట్లా చదువుకున్నావు ఏమో కానీ ఇంకా కొత్త పేస్ట్ చెప్పు. కొత్త పేస్ట్ ఎందుకు? అయ్యో కింద పడ్డది. ఇదే ఇంకా 5 రోజులు వస్తుంది. ఎట్లనే? నేను చెప్తా కదా. ఓ మొద్దు మెదలోడా, కొంచెం బుర్ర వాడు. దీన్ని ఎట్లా వాడుకోవాలి, ఇళ్ళకి పేస్ట్ ఎట్లా తీయాలో ఇప్పుడు నేను చెప్తా. చూడు, ఓర్ నీ అవ్వ, నువ్వెక్కడ పెళ్ళని దొరికినవే? ఇంత పిసినార్తనమేందే? అడాగు. అయినా నిన్ను చూసిన తర్వాత తెలిసిందే అయిపోయిన పేస్ట్ను తలుపు సందులలో పెట్టి ఒత్తి మరి వాడుకోవచ్చని. ఇది మళ్ళా దాచిపెట్టు. ఇది ఇంకొక 5 రోజులు కావాలి. కర్మ కాకపోతే నీ పిసినార్తనానికి రోజు రోజుకు నీకు అవధులు లేకుండా పోతాను. గిట్టెట్లా కానీ పెడతానువే కొత్త కొత్తవి. నన్ను మరీ ఎంత పొగడకు. అబ్బో నీకు అట్లా అనిపిస్తుందా? సరే తాళం చేస్తాక టవల్ లేపో. ఓయ్ గిదేంది టవలు? ఊరి అవ్వ, నీ పిసినార్తనం చేయబట్టి నాకు మతి మరుపు కూడా వచ్చేటట్టున్నది. షాంపు దేవే అవ్వ, నెత్తంతా మట్టి పట్టుక పీకింది. పట్టుకరా. ఏంది? అగో ఏందంటే షాంపు తీసుకురా. షాంపూ ఎందుకు? ఇల్లు కడగడానికి. ఎవరైనా షాంపూతో ఇల్లు కడుగుతారా? అయినా నేనున్నా కదా ఇల్లు కడగడానికి, మళ్ళీ నువ్వెందుకు? ఓ పిత్రిదానా, నీ అవ్వ ఏం మాట్లాడుతానే పిసినారు మోకందానా. ఇగో షాంపు తీసుకురా, నెత్తి పెట్టుకుంటా వాసన వచ్చి పాడైతాంది. సరే తీసుకొస్తుంది, ఆగు. నువ్వు మొన్ననే తలస్నానం చేసినావు కదా, మళ్ళీ నీకు షాంపూ ఎందుకు? ఊకుకి జుట్టు ఊడిపోతుంది. అవ్వ మొన్న కాదే వారం కింద చేసిన బంకున్నది వాసన వస్తుంది ఆ షాంపుటి. తలస్నానం 2 వారాలకు ఒక్కసారి చేయాలి. అట్లయితే మంచి జుట్టుగా ఒత్తుగా పెరుగుతుంది. నీ అవ్వ, నా ఎంటికల గురించి నా చెప్తా అని నా ఎంటికలు ఒత్తుగానే ఉన్నాయి. అది అవ్వ ఏం పెళ్ళి అనేది నేను పిసిరాడదానా. ఈ షాంపూ సరిపోతుందా అని ఏలుగు పెట్టుకొని నెత్తికి పెట్టుకోమంటే ఏడు సరిపోతుంది. నీకు ఉన్నదే 1/2 ఎకరం జుట్టు, మా సరిపోతుంది షాంపూ పెట్టుకో. ఏం మాట్లాడుతానవే? నా క్రాఫ్కు నా నెత్తికి పట్టి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు తెలుసా? ఉన్న 1/2 ఎకరం జుట్టుకి నీకు ఫ్యాన్సా? పోయి నీ ముఖం అద్దంలో చూసుకోపో. ఏం మాట్లాడుతున్నావే? చూసి రావుల్లా పిసినారు పిల్లలు దొరికిందనుకుంటే అంతకు మించున్నది. దీని పిసినారుతాను అనుకున్నా వారెత్తు. స్టాప్ ఇట్. అట్టు నువ్వు కొంచెం పెట్టుకో,
నాకు కొంచెం ఉంచు. ఉన్నదే ఆటన షాంపూ, ఇళ్ళ సగం దానికట, ఇంకా సగం నాకట. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు కొంచెం పెట్టుకో, నీ జుట్టు కొంచెమే కాబట్టి, నా జుట్టు బాగా కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ ఉంచు. సరే పట్టు, ఇగో పోయించలి. సబ్బేది సబ్బు కనబడుతులేదు. సత్విక ఇట్లా ఏంది సబ్బేదే. ఇంత పెద్ద సబ్బు కళ్ళకు కనిపిస్తలేదా నీకు? ఇది ఎవరన్నా సబ్బంటరా అని అరిగి అరిగి అద్దభమైంది. నీ అవ్వ కొత్త సబ్బు పట్టుకురాబ్బా. ఇంత పెద్ద సబ్బు నీకు కళ్ళకు కనిపిస్తలేదా? ఇది ఓడగొట్టేదాకా ఇదే పెట్టుకో. ఏంది సాత్విక? ఇగో సాత్విక, నీ పిసినారి షాటలతోటి ఎప్పుడో నాకు పిచ్చి లేసేటట్టున్నదే. ఎందుకు ఇట్లా ఎత్తావు? గట్టిగా పెట్టుకున్నాను ఈ సబ్బు, నా చిటికి నెల కూడా సరిపోదు, నా పేకిడి సరిపోతుంది. కొత్త సబ్బు రేపు. కొత్త సబ్బు లేదు, ఫస్ట్ ఇది ఓడగొట్టు. ఏం కోసొచ్చరా, ఏరి కోరి వేసుకుంటే ఇంత పిసినర్తనం ఏంది? నీ అబ్బా ఏంది గీ సబ్బు సరిపోదా? నేను నీ పెయ్యికి మొత్తం పెట్టుకోటు. చూసినావా దెబ్బకి ఎట్లా తెల్లబడ్డావు? తల తల మెరుతున్నావు. ఇగో పట్టు ఈ సబ్బు, ఇంకా 5 రోజులు కావాలి. ఏంది నువ్వు గిట్ల తయారైనావు? జల్దిరా, అన్నం తిండు. పెట్టుకొని పెట్టుకుని ఆ సబ్బు ఓడగొడతావు. ఏంది తొందరరా. నీ అవ్వ లేనానికి లేకెడితే ఉన్నోళ్ళు ఉండేసినట్టు ఈ పిసినాడుతాను. ఈ సబ్బు 4 రోజులు ఎట్లనే. సాత్విక ఏం కూర వండినవే? గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. ఇగో శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, నీ కోసం గంజి నిండా చారు చేసిన. నిజంగానే శ్రావణ మాసం కదా, చారు చేసినావంటే పప్పు అప్పడాలు ఇవన్నీ చేసే ఉంటావు కదానే. ఏంది ఏం మాట్లాడుతున్నావు? పప్పు ఎంత రేటు ఉంది, నూనె ఎంత కాలాలి? అందుకని 4 రోజులు తినొచ్చని మంచిగా గంజి నిండా చారు చేసిన నీ కోసం. నీ అవ్వ, మీ అమ్మలు కాపాయం పిల్ల అంటే ఏమో అనుకున్నా, అట్టికి పిసినారు దాన్ని ఇచ్చి కట్టబెట్టిరు. నా బతుకు. ఉన్నంత తినాలి గాని ఏమో అచ్చిరాని కోరికలు కొడతాను. కాదే సాత్విక, తెచ్చేది నేను, పెట్టేది నేను. కడుపు నిండా తినకుంటే ఇంకెందుకే? గట్లా అని అంత ఊడ్చుకొని తింటారా? ఇగో సాత్విక, ఇంట్లో ప్యాన్ ఎత్తనేమో అత్తని బయటికి తీసుకొచ్చి చెట్టు కింద కూర్చుని పెట్టి గాడపత్తదని ఈడ తినబెడతాను. ఎట్లనే నీతోటి? ఎక్కువ తక్కువ మాట్లాడకు, ఉన్నది కూడా గుంజుకుంటా. నీ దండం పెడితేనే ఇది కూడా పోతే ఏమిలే. సరే తింటా పో. తినో. ఏంది బిడ్డ ఎట పోతున్నావు? ఏం చెప్పు అంటే నా పెళ్ళం చేసే చాటలకు నాకు రోజు రోజుకు పిచ్చి లేసేటట్టున్నది. ఈ లిడిచిపెట్టి పోతానా. ఏందిరా నీకు గంతగానం ఏం కట్టం వచ్చింది? ఏం చెప్పు అంటవే, పెళ్ళాలకు ఎవరికన్నా కాపురం వెళ్ళదీయాలంటే కాపాయం ఉండాలి. నా పెళ్ళానికి పిసినాడుతాను బొచ్చడున్నది. ఎందుకు బిడ్డ? దాంతో నేను మాట్లాడతాపా, ఇంటికి పోదాంపా. నువ్వేం మాట్లాడతావమ్మా దాంతో? ఇంట్లో ఇజ్జత్ పోయింది, వాడ మీద ఇజ్జత్ పోయింది. చుట్టాలు దోస్తులు అందరు వచ్చేటోళ్ళు మొత్తం బంద్ చేసారు ఇంటికి. ఏంది మొగడా ఏమో ముల్లె ముడి చదువుకుని పోతాను. నువ్వు చేసింది గట్టున్నది మరి. నేనేం చేసినా నువ్వెటు పోతాన్నావు? అమ్మ తల్లి నీకు దండం. నువ్వు వేసే చాటలకు నాకు పిచ్చులు ఎత్తాంది. ఇక నీతోటి ఎగలేను. నేను ఎటన్ను పోయి బతుకుతా. అయ్యో గింతగానం ఏం సంపాదించరు, ఏం కుప్ప పెట్టిరు. బాగానే చెప్తానబట పిసిరాడతాను. నీ అసంటోళ్ళు ఎవరింట్లో ఉన్నారే, గంతగానం పిసిరాడతానవే, ఎందుకు చెప్తానవే? అమ్మ తల్లి దీనికి ఎన్ని చెప్పినా తలకేకెక్కది. మొద్దు మెదడు, ఒక పిసినార్తనం ఒక్కటే ఉన్నది దీని జీవితంలో. ఇవి ఎన్ని చెప్పిన వేస్టేనే. సరే ఇప్పుడు నాకు అర్థమైంది, మీరు ఏం చెప్తే నేను అదే వింటా. సరే మరి పా, ఈ పిసిరాడతాను పని చేసి మంచుకుంది పా. సరే ఇంటనే ఇంటా. మన్నాడు ఆగురి. ఎందుకే? మీ చెప్పులు ఇయ్యరు ఒకసారి. చెప్పులు ఎందుకే? నువ్వు ఫస్ట్ ఇయ్య, నేను చెప్తా. చెప్పులు కొడతామేంది? చీ కాదు,
నాకు చెప్పులు లేవు కదా, ఇల్లు గిక్కనే కదా, నడుచుకుంటా పోదాం పారి, మళ్ళీ చెప్పులు అరుగుతాయి. నేను చెప్పినా ఇది పిసినాడతనం బంద్ చేయదు నా జీవితం ఇంత. ఎవరు అశ్విన్ ఇట్లా వచ్చినావు? కొన్ని పైసలు అవసరం ఉన్నారా, అందుగురించే వచ్చిన. అగో నీకెవరు చెప్పిర్రా మా ఇంటికాడ పైసలు వడ్డీలకి ఇస్తున్నావని? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ననే ఊరంతా సాటిపి చేసిన, పైసలు వడ్డీకి ఇస్తానని, గందుకే వచ్చిండు ఆయనే. నాకు తెలియకుండా ఈ పనులు కూడా చేస్తున్నావానే? నీకు నేను అన్ని చెప్పి చేయను ఏంది? నేను ఇంట్లో ఉన్న వేస్ట్. ఇయ్యి ఎంత కావాలరా? అబ్బా ఎంత కావాలని అడుగుతారు, 10,000 అడుగుదాం. జల్ది చెప్పు. ఆగరాదు, ఆయన ఆలోచించుకుంటాడు, ఎందుకంటే ఎగిరిత పెడతానా? అప్పని ఆలోచించుకోరా, రోజు మొత్తం ఆలోచించుకుంటూనే ఉండు, రోజు మొత్తం ఆలోచించుకుంటూనే ఉండు. జల్ది చెప్పురా ఎంత కావాలన్నావు? నాకు ఒక 10,000 కావాలరా. పైసలు అడుగుతున్నావు, తాకట్టు పెట్టడానికి ఏమైనా తీసుకొచ్చినావా లేదా? తెచ్చినాక ఇల్లు కాయలు తెచ్చినా. ఇగో ఇల్లు కాగితాలు కరెక్ట్ లేదో చూడు. నాకేందో ఈ గోస, ఇల్లు కాయదాలు నేను చూడాలి, పైసలేమో నువ్వు వాళ్ళకి ఇస్తావు. నేను అసలు మొగున్నా లేకపోతే నీ కింద పనిచేసే పాలేరునా? నువ్వు ఉన్నా లేనట్టే, నేను చెప్పింది నువ్వు గంతే. అంత బరాబరే ఉన్నది. ఉన్నాయా? ఆ, ఇగో. ఏమైందే మంచిగా కనబడతలేడా వచ్చింది? అబ్బా లుక్ ఎత్త నావే నా మీద అంటే ఇప్పుడు నేను భయపడనా నీకు? నీకు సిగ్గుమాన ఉన్నదా? నిన్ననే రాగచ్చినావు, ఏంది అవతారం? అబ్బచ్చా అంటే ఇప్పుడు నువ్వు అంటే నేను బడా నానే, నా ఇష్టం. నీ అవ్వగారింటికల్లా ఏమైనా తెచ్చిన ఆమె నా ఇష్టం వచ్చినట్టు అవుతా తింటా పంట, నా పైసలు నా ఇష్టం. నిన్ను కొట్టిన బజార్లు ఇజ్జత్ తీసిన నీకైతే మానమే అత్తలేదు. అవన్నీ నాకు అవసరం లేదు, గతం గతం మర్చిపోయినని అన్ని. చలో నడు, ఆకలి అయితే అన్నం పెట్టున్నాడా? ఇంట్లో ఏమున్నాయని అడుగుతాను, ఏమంది పెట్టాలే ఎగేసి అడుగుతాను, నువ్వు తీసుకొచ్చి పెట్టినవా? మిషన్ కుట్టిన పైసలు ఇవ్వే అన్ని మీ అవ్వగారింటికి పంపిస్తానావా? నువ్వు అంటే అంటే మా అవ్వగారు జోలు తిత్తావు అంటనే బరాబర్ అంట, మరి అది చేసిన పని గట్టున్నది. ఇక నువ్వు గిట్లంటే వినవు కానీ. ఇంకోసారి ఇట్లా మా వాళ్ళ జోలి తీసినావు అనుకో, ఇంతకన్నా ఎక్కువ అవుతాయి. నేను అండి పెట్టదాకా ఆగు. ఈ పంత వాళ్ళకి కొట్టినావు కానీ నీ అవ్వకి ఇట్లా అయితే నువ్వు వినవే. ఇక ఇంకో 90 వేసేస్తా. ఏమైందా కొనుక్కుంటా అంటాను? నేను తర్వాత చెప్తారా, ముందు కావాలవా మన అడ్డకాడికి పోదాం. ఏమైందిరా? వాడు గోత ఏం చెప్పమంటావురా? ఏమైందిరా అభిషేక్? అరే ఏం చెప్పమంటావురా, ఇల్లుటం వచ్చినందుకు నా పెళ్ళాం చేసే చాటలకు నాకైతే విరక్తి వస్తుందిరా. ఏం చెప్తాంది? ఇగో ఈ మధ్యలో వడ్డీలకి ఇస్తుందిరా పైసలు. ఇగో అశ్విన్ గాడు 10,000 తెచ్చుకున్నాడు ఆల్రెడీ. 10,000 తెచ్చుకున్నాడా? మరే ఊళ్ళో కూడా సాటింపు వేయించిందిరా, నీకు తెలియదా? నాకేం తెలియదురా. అరే ఎట్లా చేసానా నా పిల్లని దగ్గర నా విలువ ఇట్లా పెంచుర్రా, నేనంటే దానికి విలువే లేదు.
సరే అరే నువ్వేం బాధపడకురా, నీకేం చేయాలో మేము చెప్తాం. అరే అశ్విన్, మనం ఏమన్నా చేద్దాంరా దీనికోసం. అరే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రా, దాని దగ్గర పట్టేని పైసలు ఉన్నాయి, ఫుల్ నగలు ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా నా స్థానం ఏంటి తెలుసారా, దాని దగ్గర పాలేరు లెక్క చూస్తుందరా, గదే అర్థం అవుతలేదు. అరే అభిషేక్, చెప్పరా. నేను చెప్తా, నీకు ఒక మంచి ప్లాన్ చెప్తా, నువ్వేం బాధపడకురా. అరే అరే ఓకేనారా అశ్విన్? మీ దేవుళ్ళు అటువంటి దోస్తులు ఇచ్చిండ్రా నాకు. ఓకేరా. అరే అశ్విన్ మంచి ప్లాన్ చెప్పురా. చెప్తా శివ చెప్పురా. చెప్తాంరా బాయ్, చెప్తాం. ఇదేంది ప్లాన్ చెప్తాను ఆశపడ్డాడు. ఓరి అవ్వ అశ్విను, గిట్టనే ఉంటుందిరా. తాగిపియమంటారు, తాగిపించిన తర్వాత ఫుల్ తాగి ఇట్లా పడిపోతారు. చెప్పుర్రా ప్లాను. ఏం చేసాడు వీడు బోరుతాడు కదా శివ. అయ్యో లేచట్లేడుగా. మీతో గిదే వచ్చింది పాడు. ప్లాన్ చెప్పుకోపోతుంది ఎట్లా. అబ్బా బీర్ ఉన్నట్టున్నా. అబ్బా అద్దీలు తాగుతాడు. ఏందన్నా అభిషేక్ అన్న, రోజు రోజుకు దిగజారిపోతాను. నీకు అట్లా అర్థమవుతుందా చెల్లి? నా పెళ్ళని చేసే శాటలకు రోజు రోజుకున్న పిచ్చిలేస్తాను. నీకేం చెప్పమంటా చెప్పు. అరే నువ్వు బాధపడకురా, నీ విలువ తెలిసినప్పుడు అదే నీ దారికి వస్తుంది. అబ్బా ఏం చెప్పినావురా. మన వాడకట్టు మీద దేవుళ్ళ లాంటి చెల్లనిచ్చిండు ఆ దేవుడు, కానీ దయ్యం లాంటి పెళ్ళనిచ్చిండు. నా జీవితం గిట్లయితే నేను ఎప్పుడు అనుకోలే. అన్న చక్కగా ఇంటికి పోయి అన్నం తిని వండుకో, వదినతోటి అయితే నొల్లి పెట్టుకోకు. ఓ మనిషి, నేను ఇంట్లో పోయి బయటకు వచ్చారు ఎటువైనా? ఏందే నేనేటి వేరే ఈయనే ఉన్నా కాదే. అబ్బా నాకు తెలియదా, ఈ గ్యాప్ లో పోయి నువ్వు వేసి వచ్చినావు కదా. ఏందే నీకు దండం పెడితే నాకు ఆకలి అవుతుంది, అన్నం పెడతా పెట్టావా? నా నగలు పోయినాయి, నా పైసలు పోయినాయి, తిందామంటే తిండికి కూడా లేదు. ఎందుకు ఇట్లా చేస్తాను? నేను చేసే పని నీకు తెలియదే. ఎప్పుడో ఒకసారి నీకు నగలు తెస్తా, పైసలు తెస్తా, నీకు దండం పెడతా, ఫస్ట్ అన్నం పెట్టు, నీ కాళ్ళు నొక్కుతా. మాసాలు తీ కానీ అన్నం పెడతాడు. మధ్యాహ్నం 1 గంటలకు బయటకు పోయిండు ఈ మనిషి, ఇంకా అత్తలేడు. పోతే పోయిండు, గీ ఇల్లు కాగితాలు తీసుకుపోయింది. ఏంది కుంప తీసి ఇక్కడ తాకట్టు పెడతాడా మరి? ఏం సంగతి? మధ్యాహ్నం 1 గంటలకు పోయినావు, ఎటు పోయినావు? గా కాగితాలేవి? అంటే మొగడు ఎటువైనా నీకు పర్లేదు, మరి బుక్కడంతా తిన్నడా లేదని అది కూడా అడుగులేదు. గా కాగితాలు ఎవి అని అడుగుతాను. నీకు మర్చిపోయి దేవుడిని నగలు, ఇంత ఆస్తి, పైసలు ఇచ్చిండే. నిన్ను ఎత్తుకపోను. ఏ రోజో ఇవన్నీ పోతాయి, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. ఈ మొగని విలువ తెలుస్తుందా సాత్విక? ఏంది ఏమో ఊపుకుంటా మాట్లాడతాను? తాగచ్చినవా ఏంది? ఏంది ఒక్క తాగచ్చే కాదు, నిన్ను కొట్టేంత కోపం వస్తుంది కానీ ఏం చేయలేను. ఎందుకంటే నాకు అంత శక్తి లేదు. ఎందుకు తెలుసా? ఇల్లుట వచ్చిన మొగనే, అందుకే నీకు అంత విలువ, నాకు ఏ విలువ లేదు. ఇవన్నీ కాదని అన్నం పెడుతూ బా, ఆకలి అవుతుంది. సరే అన్నం పెడతా గాని గా అశ్విన్ ఇచ్చిన కాగితాలేవి? అబ్బర కొడుక, మొగుడికి ఆకలి అవుతుందంటే అర్థమవుతలేదు కానీ నీకు తాకట్టు పెట్టిన కాగితాలు ఎంత కావాలి?
అబ్బో నీ పెళ్ళ ఇగో నీ కాయదాలు ఏమైందే దొంగలు వచ్చినట్టు అని తలుపేసుకుంటాను దొంగగానే ఏం కాదు కానీ నువ్వు బయట ఎట్లా తాగొచ్చినావో బయట అట్లే తింటాపో. అబ్బర కొడుక నాకు తెలిసే నీకు కాగితాలు భూములు పైసలు నగలే ముఖ్యం మొగడు ముఖ్యం కాదు పెళ్ళగా అరే ఏంద్రా మీరు పిత్తవల తాగిర్రు ఎటు అటు పడ్డాడు ఒక్క ప్లాన్ లేదు ఓ పాలు లేదు. ఏమోరా అబ్బాయి మాకు తెలుస్తలేదు ఆ ప్లాన్ ఏందో నువ్వే చెప్పు. అరే నా పెళ్ళని మీరే దొంగలెక్కచ్చి కిడ్నాప్ చేయర్రా. అవునరా మీరు దాన్ని కిడ్నాప్ చేయర్రా. దాంతో నాకు జగ గండమవుతుంది. కిడ్నాప్ చేసి ఆ నగలు పైసలు మొత్తం దొబ్బెత్తాం. మీకు ఎంత ఇవ్వాలని అంత ఇస్తా. ఇక నగలు పైసలు పట్టుకొని నేను చెంపు. ఏమోరా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో కాదు. ఎందుకు అశ్విన్ గట్ల భయపడుతున్నావు? అది మొగనికి భయపడ కానీ కిడ్నాపర్లకు ఖచ్చితంగా భయపడుతుంది. ఏమి లేదు, మంచిగా ముసుగులు వేసుకొని రారి, దాన్ని భయపెట్టిర్రి. ఆ నగలును ఆ పైసలు మీ చేతిలో పెడుతుంది. అవి పట్టుకున్న ఆ గర్రారి కేల్ కథం దుఃఖన్ పన్. ఓకేనా? ఓకే డీల్. చలో ఓకే పోదాం పరినాడు. అరే శివ, అశ్విన్ కిడ్నాప్ చేసుడు అద్దరా. ఎందుకో నాకే భయం అవుతుంది కిడ్నాప్ అంటే. సపరేట్గా ఇంటికి పోయి బెదిరేది. మీరు ముసుగులు వేసుకొని ఉంటారు కాబట్టి మిమ్మల్ని అస్సలు గుర్తుపట్టది. చక్కగా పైసలున్ను ఆ నగలు చేతిలో పెడుతుంది. ఇక నేను అత్తు కానీ నేను వచ్చిననుకో ముసుగులు ఉన్నా కూడా నా వాయిస్ బట్టి గుర్తుపడుతుందిరా. చక్కగా ఊర్రి బెదిరిర్రి, నగలు తెచ్చి చేతిలో పెడు, అవి పట్టుకొని రారి. ఎంజాయ్. చాలు. బగ్గా తినచ్చి మంచిగా బయట కూర్చుందిరా. పా ఇదే మంచి టైం. చాలా మెల్లగా తిందాం. ఏయ్, ఎవరు మీరు? కుర్రకు చక్కగా పోయి నీ నగలు పైసలు పట్టుకొని రామన్నాడు. లేకపోతే మేము ఏం చేస్తాం మాకే తెలియదు. ఏంది నా నగలు పైసలా? ఎక్కువ తక్కువ మాట్లాడకు, మేము చెప్పింది చెయ్యి. అవు కానీ ఉన్నదే కట్టెపుల్లంతా. ఇన్ని నగలు ఇన్ని పైసలు నీకు అవసరమా? నడవ తెప్పో. అరే మీరెక్కడ దొరికిర్రా బాబు? టైంకి నా మొగడు కూడా లేడు. ఎక్కడ దాగవేండో ఈయనే. నిన్నే కదరా ఖర్చు అయింది. నడు తీసుకురాబో. నాకు గనక తిక్కర ఏగిందో మీ ఇద్దరిని ఒక్క ఆట ఆడిస్తా నేను. అవన్నీ నీ మొగన్ దగ్గర నడితే కావచ్చు, మా దగ్గర నడవాయి. తెస్తావా పొడమాట? తెస్తావా మరి? అమ్మో ఇక నన్నేమో చేసేటట్టున్నారు. తెత్తాగుర్రి. ఇగో తీసుకో పైసలు. సరే కానీ నగలే వెళ్తారు. ఓరి మీ దుంపల్లేగా, మీ కన్ను నగల మీద కూడా పడ్డదా? తీ తాగుర్రి. అరే వానికి ఇచ్చేదేంద్రా, ఈ పైసలు బంగారం మనమే తీసుకుందాం. అంటే గారా ఓ పని చేయి, ఈ పైసలు నువ్వు తీసుకో, ఆ నగలు నాకి. ఇన్ని రోజులు నన్ను తాగొచ్చినావు తినొచ్చినావు అని అన్నావు కాదే. ఇప్పుడు చూడు, ఇక నీకోసం కష్టపడి నగలు కొనుకొచ్చిన. తీసుకో. నగలా? నీకోసమేనే కష్టపడ్డా. ఇకవా నీకోసం బీర్ తీసుకొస్తా, బిర్యానీ చేస్తా. పోదాం పైట్లకు. ఇన్ని రోజులు నేను తాగొచ్చినా తిరిగి వచ్చినా అని నన్ను కొట్టుడు కూడా కొడుతుంది కాదే. చూసావా నీకోసం ఎంత కష్టపడి నగలు పట్టుకొచ్చినావు? ఏం తెలిసే నా విలువ నీకు? అవన్నీ మనసులో పెట్టుకోకే. నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనే. పా ఇలా ఫుల్ దావత్. దొంగలచ్చుడు ఏంది? నా పైసలు నా బంగారం మొత్తం పట్టుకోకూడదు. ఏమైంది పిల్లమా? ఏమో ఏడ్చుకుంటా కూర్చున్నావు? దొంగలొచ్చి నా పైసలు నగలు మొత్తం తీసుకుపోయారు నన్ను బెదిరించి. అయ్యో, మరి పోలీసులకు ఫోన్ చేయలే? చేయలే, నన్ను బెదిరించారు చేయకని. సరేనే, వాళ్ళెవలో వెతికి మరి నేను పట్టుకొస్తా. పో పట్టుకురా పో.
ఏమైందో ఇంకింటికానే ఉన్నావు, మమ్మల్ని దొంగతనం చేయమంటావు, నువ్వు ఇంకింటికానే ఉన్నావు, ఇదేమన్నా పద్ధతేనా? అప్పరి కొడుక అశ్విన్గా ఎంత పని చేసినవరా? ఏంది ఇది నీ ప్లానా?